హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన విజయ్ దేవరకొండ అసలు అతను ఏమైంది? సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే అందరి హీరోలు ఒక ఎత్తు, విజయ్ దేవరకొండ స్లాంగ్ కావచ్చు, ఆయన యాటిట్యూడ్ కావచ్చు సపరేట్‌గా ఉంటుందని చెప్పేసి రౌడీ అని కూడా చాలామంది ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ట్యాగ్ పెట్టుకొని. సో మరి ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆందోళన పడుతూ ఉన్నారు. అంటే ఓన్లీ ఫ్యాన్స్ అనే కాదు, సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ప్రేమికులందరూ కూడా అసలు విజయ్ దేవరకొండకి ఏమైంది, ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని చెప్పేసి చాలామంది కూడా అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనము చూస్తూ ఉంటే హీరోలందరూ కూడా ఎక్కువగా హాస్పిటల్లో జాయిన్ అయిన దాఖలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రజెంట్ అయితే విజయ్ దేవరకొండ డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. ఆయన ఇంకా 2-3 రోజుల వరకు కూడా హాస్పిటల్లోనే ఉండాలని చెప్పేసి వైద్యులు కూడా చెప్పారంట. అంటే ఇప్పుడు 20, 21, 22 ఆ లోపు అయితే కంప్లీట్గా డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. డాక్టర్లు కూడా అదే చెప్పారని కూడా చెప్పారు. మరి ఇక్కడ ఇలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఆయన బాగానే ఉన్నాడు. వైద్యులు కూడా చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆయనకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలి, ఎలాంటి మందులు ఇస్తే తొందరగా కోలుకుంటారని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం కానీ టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనతో పాటు ఉంటూ హాస్పిటల్లోనే ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా డాక్టర్లు కూడా చూస్తూ ఆయన పరిస్థితి ఏంటి, బాగుందా లేదా అనే విషయం కూడా బయటికి చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోతే ఓకే, ఇంకా టెన్షన్ పడవచ్చు. కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. అది డెంగ్యూ జ్వరమే కాబట్టి ఇంకా ఇలాంటి సీరియస్నెస్ ఏది కూడా లేదు కాబట్టి ఇంకా ఎలాంటి ఆందోళన కూడా లేదు. సో మొత్తానికైతే ఆయన బాగానే ఉన్నాడు, కోలుకున్నాడని తెలిసిన తర్వాత ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంచెం అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ అభిమాన హీరోకి ఏదైనా జరిగిందా, ఏదైనా ఇష్యూ జరిగిందా, ఏదైనా ప్రాబ్లం అయిందా, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారని తెలిస్తేనే చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు. ముఖ్యంగా రీసెంట్గా చూసుకుంటూ ఉంటే మెగా ఫ్యామిలీలో కూడా వాళ్ళ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అమ్మగారికి కూడా బాగాలేదని తెలిసినప్పుడు కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఆందోళన పడ్డారు. ఏం జరిగింది అని చెప్పేసి. సో అలాంటిది ఇక్కడ ఒక అభిమాన హీరోకే బాగలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే డెఫినెట్లీ రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇంకోవైపు రష్మిక మందన్ కూడా చాలామంది ఏంటి తను వెళ్ళలేదని కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక మంచి స్నేహితుల్లాగా ఉంటూ ఉంటారు. అందరూ కూడా కాబోయే భార్యాభర్తలు అంటారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అఫీషియల్గా చెప్పలేదు. ఇంకా మరి తను కూడా వచ్చి చూసి వెళ్ళిందని ఒక మాట కూడా వినిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజెంట్ అయితే విజయ్ దేవరకొండ ఆరోగ్యం అనేది బాగానే ఉంది. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వైద్యులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగానే చూసుకుంటున్నారు.